యువతను భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మేడ్చల్ జిల్లా ఈసీఐఎల్ పరిధిలోని సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ట్రింపాక్ట్ ఎస్డీజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సోమవారం ప్రారంభించారు. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ అకాడమీ, ఇండస్ట్రీ మరియు ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదిర్చి విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి అవకాశాలను అందించడానికి ఈ ట్రింపాక్ట్ మోడల్ రూపొందించబడిందని తెలిపారు. రైజింగ్ తెలంగాణ 2047 మరియు వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి సెంటర్లు విద్యార్థులకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా పరిశ్రమలో రాణించేలా వారిని సిద్ధం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి సుధీర్, కాలేజ్ చైర్మన్ ఉషారాణి, కాలేజ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక రంగంలో అగ్రగామికి ఎదగాలని వక్తలు కోరారు. Under her visionary guidance, our institution has not only achieved academic milestones but has also fostered a culture of steadfast perseverance and ethical growth. Now I humbly invite our chairperson, Srimati R. जय जय विघ्न विनाशक जय शुभ मंगलदायक विद्या बुद्धि प्रदायक. I request our principal, Professor Padma ma'am, to honor our chairperson. Yes, sir. Srimati R. Ushara. In the Higher Education Council, we can give a diploma. Okay, I am there to support. And you know the kind of busy schedule he has almost every day. I am running. जय 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 गणनायक जय जय विघ्न विनाशक जय शुभ मंगलदायक विद्या बुद्धि प्रदायक. National wide I have seen higher education councils. AP, Karnataka, Maharashtra, every state, mostly Convergence of vision, where academia, industry and government come together as a powerful tribe, where academia nurtures knowledge, industry drives innovation and government enables transformation, turning ideas into meaningful. I request our principal, Professor Padma ma'am, to honor our chairperson. Yes, sir. Srimati R. Ushara, and committed socialist, she is a true icon of discipline. Under her visionary guidance, our institution has not only achieved academic milestones but has also fostered a culture of steadfast perseverance and ethical growth. Now I humbly invite our chairperson, Srimati R. Ushara. Over darkness and knowledge over ignorance. To begin this auspicious occasion, I request our dignitaries to kindly proceed for the. ఈరోజు సాయి సుధీర్ డిగ్రీ పీజీ కాలేజ్ వాళ్ళు, తర్వాత రీసెర్చ్ ఫౌండేషన్ ఈ యొక్క ట్రై ఇంపాక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ అనేటువంటి సంస్థను ఈరోజు స్థాపించడం జరిగింది. దానికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ను ఎంటర్ప్రీనర్గా తయారు చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ను ఒక ఎంటర్ప్రీనర్షిప్ మోడల్లో చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చక్కటి ఈరోజు ప్రపంచం కూడా, భారతదేశం కూడా ఎంతో ఎంటర్ప్రీనర్షిప్, స్టార్టప్స్ అనేవి ఫోకస్ చేస్తుంది. అలాంటి తరుణంలో నిజానికి కూడా ఇట్లాంటి ఈ యొక్క అగ్రిమెంట్స్ ఎంఓయూస్ చేసుకోవడము, స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయడము, నేను వీళ్ళను ఆర్గనైజర్స్ను నిజంగా అభినందిస్తున్నాను. ఇలాంటి చక్కటి కార్యక్రమం చేసినందుకు దీని ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్కు ఎంటర్ప్రీనర్ తయారు చేసేటువంటి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. నమస్తే,
మీ అందరికీ తెలుసు సాయిసుధీర్ మొదటి నుంచి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని, స్టూడెంట్స్కి ఒక ఎడ్యుకేషనే కాకుండా వాల్యూ ఎడిషన్ కూడా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. అందువలన ఈరోజు ట్రై ఇంపాక్ట్ ఎక్సలెన్స్ సెంటర్తో అగ్రిమెంట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎలిప్తో కూడా మన ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేశాము. స్టూడెంట్స్లో ఉన్న టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎంటర్ప్రెనర్స్గా చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. స్టూడెంట్స్లో ఉన్న రెగ్యులేటీ ఏదో మనం చదువుకున్నాము తర్వాత ఇటువంటి వాటిలో పాల్గొనాలి అనే ఉత్సాహం, దాన్ని క్రమేణా నా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని మోటివేటర్స్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి ఇప్పుడున్న అవకాశాలు తెలియజేయటం. ఇవాళ మాట్లాడిన ముఖ్యంగా వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు. ఈ స్టూడెంట్స్ని ఎంతగా ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, నాట్ ఓన్లీ అవర్స్ ఇస్ ద గ్లోబల్ విలేజ్, వీళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉందని ఆయన వాళ్ళు చాలా క్లియర్గా స్టూడెంట్స్ని మోటివేట్ చేశారు. దానికి వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన వైపు చూస్తుంది, ఎందుకంటే ప్రపంచ అవసరాలను తీర్చేటువంటి బాధ్యత భారతదేశానికి ఉంది. కాబట్టి ఈ యొక్క యూత్ పాపులేషన్ను మనం సన్మార్గంలో చక్కటి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈరోజు పోటీ ఎవరితో ఉంది? ప్రపంచంతో పోటీ ఉంది. ఫ్రెండ్ సిట్టింగ్ ఇన్ బిసైడ్ యూ ఈజ్ నాట్ కంపీటింగ్ విత్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ గ్లోబ్. కాబట్టి గ్లోబల్ కాంపిటీషన్లో ప్రపంచంతో పోటీ పడుతున్న రోజుల్లో ఈరోజు వాట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఈజ్ నాలెడ్జ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్, if you have knowledge, then boundaries are becoming meaningless. Today we are living in a boundaryless society. So technology is important. So that's why competition, knowledge is important. Anyhow, I'll come to that. So I also, congratulate and thank the organizers, both research, Heights Foundation, Nagendra, and also Saisudhir, PG College, for organizing this kind of very good event, because today we are looking at two parallel things. One is, job giver to job taker. Okay, so far we focused more on, job taker. We used to take, lot of employability all, but today shift is that we have to also provide job taker. I mean to say that, Surya Prakash was mentioning about the kind of schemes which we have at central level or state level. So including Make in India, Made in India, Skill India, Digital India, Startup India, Stand Up India, all these are all meant for providing, opportunity for you all. That's why entrepreneurship is important. Startup, ecosystem is important. Look at, come with ideas. That's why I want to congratulate today both, management and also Research Foundation having a Try Impact, agreement and providing this kind of innovative ideas to encourage the students. Of course, both, three partners are important. One, government, of course, anything you do, it has to get consent by the government, and institutions. One of the challenges today we are facing, criticism against the, academics is, whatever we are producing students, academics is not so in tune with, industry needs. That is one, criticism. It is true also. That's why we are, trying to see that whatever the, industry needs, we have to keep in mind. That's why, friends, I am, happy to share with you. Last 1.5 years I took over higher education, making lot of reforms. But